పర్ఫెక్ట్‌గా పల్లీ చట్నీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. దోసలోకైనా, బోండాలోకైనా, ఇడ్లీలోకైనా చాలా బావుంటుంది. ఫస్టు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని, ఒక కప్పు పల్లీలని వేయించుకోవాలి. చూడండండి ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ జీలకర్రను కూడా తీసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని, మళ్ళీ అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ పోసుకొని, ఒక 4, 5 పచ్చిమిర్చిని కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పల్లీలకున్న పైపొట్టు మొత్తాన్ని తీసేసుకొని, ఒక చిన్న మిక్సీ జార్‌లోకి పోసుకొని, తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. అంతే అండి. సింపుల్‌గా పల్లీ చట్నీ ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇప్పుడు పోపు కోసం మళ్ళీ అదే కడాయి తీసుకొని, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు వేసుకొని, అలాగే ఒక 4, 5 ఎండుమిర్చి వేసుకొని, దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 5, 6 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని, చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ పోపు తీసుకెళ్ళి చట్నీలో కలిపేసుకోవాలి. అంతే అండి. నా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి.